టుడే మన టాపిక్ వచ్చేసి రైజింగ్ విండో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ రైజింగ్ విండో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే రైజింగ్ విండో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? జనరల్గా మనకు రెండు క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. నార్మల్గా ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ అనేది బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దానికంటే ముందు ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించినట్లయితే మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయ్యర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఒక రెడ్ క్యాండిల్ మరియు ఒక గ్రీన్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని గమనించారు కదా. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే మొదటి రోజు మార్కెట్ అనేది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది పైన ఉంటుంది. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ విధంగా రెండవ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయిన మార్కెట్ అనేది ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఇదేం తెలియజేస్తుంది సార్? మార్కెట్లో బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే రైజింగ్ విండో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక బుల్లిష్ కంటిన్యూయేషన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ప్రీవియస్గా మనము బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ మరియు బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్కి వెళ్ళండి. అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ అనేవి చూడవచ్చు. ఈ రోజు నుంచి మనం బుల్లిష్ కంటిన్యూయేషన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ మరియు బేరిష్ కంటిన్యూయేషన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాము. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది సార్? ట్రెండ్ యొక్క మిడిల్లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క నేమ్ గమనించినట్లయితే ఇది 2 వర్డ్స్తో క్రియేట్ అవ్వడం జరిగింది సార్. ఒకటి రైజింగ్, రెండు విండో. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే రెండు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అయి ఉండాలి. ఈ బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియో అనేది చూడడానికి ట్రై చేయండి. సో మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బుల్లిష్ ట్రెండ్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏమర్థం చేసుకోవచ్చు సార్? మార్కెట్లో బయ్యర్స్ అనేవారు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారని అర్థము. మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది ఇంకా స్ట్రాంగ్గా పైకి వెళ్ళే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవడం జరుగుతుంది? జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. ఒకటి స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మరి మనం ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? మనం ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే దానికోసం మనం డైలీ చార్ట్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆ విధంగా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనం ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇప్పుడు మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బుల్ మూమెంట్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి? స్క్రీన్పై గమనించినట్లయితే
ప్రీవియస్గా మనకు ఒక బుల్ మూమెంట్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫామ్ అవుతున్న మార్కెట్లో మనకు ఒక రైజింగ్ విండో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ లేదా ప్రాపర్ రీటెస్ట్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే ప్రీవియస్గా మనకు ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. దాని తర్వాత మనకు ఒక మిడిల్లో అంటే ట్రెండ్ యొక్క మిడిల్లో ఈ రైజింగ్ విండో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ లేదా ప్రాపర్ రీటెస్ట్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకు ఏ విధంగా మూవ్ వచ్చిందో మీరు గమనించవచ్చు. ఇది ఈ రైజింగ్ విండో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.